హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. డ్రైవర్లు ఉన్నారు. ఎవరిది ఏ ఊరో ఎక్కడి నుంచి వచ్చాడో వాడి కులం గోత్రం తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. లేకపోవచ్చు అవసరం నాకు. చిరంజీవి నా కోసం అతని ప్రాణం బలిపెట్టాడు. కొంతమంది బతకడానికి పుడతారు, కొంతమంది చావడానికి పుడతారు. అది వాళ్ళ కర్మ. అయినా అర్థాలు వాడి గురించి విత్తవరే అయిపోతావేంటి? పనికి మాలిన వాడి ప్రాణానికి ఒక 1000 రూపాయలు పిసిరాతలు మరిస్తే సరిపోతుంది. అవును, అతని బదులు నేను చచ్చుంటే తెలిసేది ఆ ప్రాణం విలువ. ఏమిటయ్యా మాటలు? అవునమ్మా, డబ్బు వల్లే మనిషికి విలువ అని ఆయన నమ్మితే ఇప్పుడు విలువ కట్టవలసింది అతని ప్రాణానికి కాదు, అతను కాపాడిన నా ప్రాణానికి. ఈ ప్రపంచంలో అందరికీ అన్నిటికీ ఒకే విలువ ఉండదు, ఉండకూడదు. నడివీధిలో చచ్చిన కుక్కని మున్సిపాలిటీ వాళ్ళు లాగే అవతల పారేస్తారు. ఒక మనిషి చచ్చిపోతే అంత తేలిగ్గా తీసిపడేస్తారు. అతను నమ్ముకున్న వాళ్ళకి కన్నవాడికి తెలుస్తుంది అతని ప్రాణం విలువ. అమ్మా, మనిషి విలువ తెలిసేది పాపిష్టి డబ్బు కాదు. ఆ పాపిష్టి డబ్బులో నేను పుట్టావు, పెరిగావు, మర్చిపో. అది ఇప్పుడే తెలిసింది. తెలిసిన తర్వాత ఆ పాపాన్ని కడిగేసుకోవాలి. ఏమిటి బాబు అంటున్నది? ఏ అర్థం కాలేదా? నేను సంపాదించింది పాపిష్టి డబ్బని, అది తనకు అక్కర్లేదని, ఈ ఆశతో పాటు నన్ను నిన్ను కూడా వదులుకుంటానని అంటున్నాడు. అంతేనా? చెప్పరా, నీ కన్న తల్లి అర్థం కాగలుగుతోంది, చెప్పు. మీరే చెప్పారు, మీకన్నా ఈ డబ్బు విషయాల్లో ఇంకెవరైనా ఏ గొప్పగా చెప్పగలరు. వస్తాను. శ్రీధర్, నువ్వు ఆ శవాన్ని గురించి పట్టించుకోవడానికి వీల్లేదు. తండ్రిగా చెప్తున్నాను. నేను మనిషిగా చెప్తున్నా. నా ప్రాణాన్ని కాపాడిన అతని ఆఖరి రుణం తీర్చుకోవడం నా ధర్మం. వస్తాను. చిరంజీవి, ఏ రుణం కోసం మనం కలిశాము? లేక ఇలా రుణం తీర్చుకోవడానికి మనం కలిశామేమో. కానీ మెరుపులాంటి నీ వెలుగులో ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాను. నువ్వు లేని ఈ ప్రపంచం నాకెంతో చీకటిగా ఉంది. ఫ్రెండ్, అన్నయ్య, అందరూ క్షేమం. నువ్వు క్షేమంగా ఉన్నావని తలుస్తాను. అమ్మ నిన్నొకటే కలవరుస్తుంది. నాన్నకి ఇంకా నయం కాలేదు. మాకందరికి నిన్ను చూడాలనుంది. ఒక్కసారి రా అన్నయ్య. వచ్చేటప్పుడు నీకెవరో స్నేహితుడు చాలా మంచి ఆయన దొరికాడని అన్నది. ఆయన కూడా తీసురా. అమ్మ కూడా చెప్పింది. ఉత్తరానికి జవాబు నువ్వు రావడమే. నీ కోసం ఎదురు చూస్తున్నా. సరళా, చిన్నోడా, అన్నయ్య వచ్చాడరా? ఏమిటి ఏమిటి బాబు వచ్చాడు? బాబు
ఏమీ అనుకోవద్దండి. మా అన్నయ్య అనుకున్నాం. నేను మీ అన్నయ్య స్నేహితుడినేనమ్మా. ఆయన పంపిస్తేనే వచ్చాను. మా అబ్బాయి దగ్గర నుంచి వస్తున్నావా బాబు? అవునమ్మా. బాబు, ఒరే అబ్బాయి, ఎన్నాళ్ళకి వచ్చావురా? రా అబ్బాయి బాబు. రాలేదండి, అబ్బాయి స్నేహితుడంట. అబ్బాయి రాలేదా? ఏమండి మా అన్నయ్య బాగున్నాడండి? ఏమండి మా అన్నయ్య ఎప్పుడు వస్తున్నాడండి? మా అన్నయ్యని తప్పకుండా రమ్మని ఉత్తరం రాసాం. మీకు ఏమైనా చెప్పాడండి? చెప్పండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమిటారా మీ ప్రశ్నల వర్షం మీరును? రాత్రంతా ప్రయాణం చేసి వచ్చారా? రా బాబు రా. రా బాబు. మా చిరంజీవి కులాసాగా ఉన్నాడా? కులాసాగానే ఉన్నాడండి. వాణ్ణి చూసి ఎన్నో ఏళ్ళైనట్టుంది. ఉద్యోగం కోసమని వెళ్ళాడు. ఉద్యోగం దొరికిందని రాశాడు. నెల ఏదో పంపిస్తూనే ఉన్నాడు. డబ్బు పంపిస్తే చాలనుకున్నాడేమో, ఇంటికి రావటమే మానేశాడు. వెళ్ళు బాబు, ముందు స్నానం చేసి భోంచి తీసుకెళ్ళవే. రా బాబు. పద బాబు. ఏమిటమ్మా ఇది? సున్నిపిండండి. ఓహో, నీ పేరేంటి? సరళ. మీ ఇంట్లో సబ్బుంటే తెచ్చి పెడతా. మా ఇంట్లో సబ్బు వాడమండి. సున్నిపిండి. తలంటుకోవడానికేమో సీకాయ పొడి. ఓహో, సరే నువ్వు వెళ్ళు. త్వరగా స్నానం చేసి రండి. భోజనం రెడీ. ఏమండి హ. మా అన్నయ్య నన్ను హైదరాబాద్ తీసుకెళ్తానని చెప్పాడు. మీతో నన్ను తీసుకెళ్తారా? ఆ, నిన్ను మరీ తీసుకురామని చెప్పాడు. తప్పకుండా తీసుకెళ్తారు బాబు. అయితే నేను బట్టలు సర్దుకుంటాను. హైదరాబాద్ వెళ్తున్నాను. ఇప్పుడు వీళ్లకు ఆ విషయం చెప్తే తట్టుకోలేరు. వీళ్ళు తట్టుకోగలరనే ధైర్యం వచ్చే వరకు ఈ మాట నాలోనే దాచుకోవాలి. చిన్న బాబు గారు అర్ధరాత్రి కూడా ఒంటరిగా నడిచి వెళ్తుంటే చూస్తూ ఊరుకుంటారా? లేదయ్య గారు, బాగా తీసుకొస్తాను పట్టుకెళ్ళి చెప్పాను. చంద్రబాబు గారు వద్దన్నారు. వద్దంటే మన ఇక్కడ రాజేశ్వరి వెంటనే వెనకాలని తెలీదు. నేను చెప్పాను అయ్య గారు, చంద్రబాబు వచ్చి అన్నారు. వాడిని కొట్టి ఏం ప్రయోజనం చెప్పండి. కానీ ఉండరా చెప్తా. శ్రీధర్ ఇల్లు వీధిలో వెళ్ళిపోతారని వాడికి మాత్రం ఏం చెప్తాను. ఎవరికి తెలుసు? నీకు తెలుసా? నాకు తెలుసా? మీకు తెలుసండి, ఇదంతా పాపిష్టి డబ్బని. ఈ డబ్బు నాకు అక్కర్లేదని వాడు మీతోనే అన్నాడు. ఈ పాపాన్ని బదిలించుకోవాలి, ఈ రక్తాన్ని కడిగేసుకోవాలని వాడు మీతోనే చెప్పాడు. అంత స్పష్టంగా చెప్పి వెళ్ళిపోతున్నా వాడిని మీరు ఆపలేకపోయారు. మీ అహంకారం, అధికారం అడ్డు వచ్చింది. రక్తపాసం తెగిపోతుందన్నా మీకు చివుకు అనిపించలేదు. వెళ్ళని వాడే వస్తాడని వదిలేశారు. మీ సంపద చూసి ఎవరైనా చచ్చినట్టు పడి ఉంటారని, చచ్చినట్టు తిరిగి వస్తారని మీ ధీమా. మీ దృష్టిలో కొడుకైనా కూడవాడైనా ఒకటేనండి. మీరే నా బిడ్డ నాకు కాకుండా చేశారు. మీరే వాడిని ఇంట్లోంచి వెళ్ళగొట్టారండి. చెప్తా, వాడు ఎక్కడికి వెళ్తాడు? ఈ మధ్య ఎందుకు అదోలా ఉన్నాడు, మనసు బాగులే గట్టిగా వెళ్ళి ఉంటాడు. 4 రోజుల్లో తిరిగి వచ్చేస్తాడు. దీనికి ఎంత బాధపడిపోలాకే. రాడురా. వాడు నీతోనూ నాతోనూ తెగతింపులు చేసుకు పెడుతున్నాడని ఆయనే అన్నారు. అల్లారు ముద్దుగా పెంచాను. నా బిడ్డ ఎక్కడైనా అవస్థలు పడుతున్నాడో ఏం చేస్తున్నాడు. చాలమ్మా. తిను బాబు. బాబు, అమ్మా నాన్న ఉన్నారా? ఉన్నారమ్మా. నువ్వు వాళ్ళ దగ్గరే ఉంటావా? అక్కడే ఉంటున్నాను. అదృష్టవంతుడు. వయసైన కాలంలో పిల్లల దగ్గర ఉండడం ఎంత అదృష్టం. అందులోనూ తలపురుగు పెట్టవలసిన వాడు. అదేమిటి? తిను బాబు, మొహమాట పడకు. ఇది కూడా మీ ఇల్లే అనుకో. బాబు, మా అబ్బాయి ఏదో ఉద్యోగం చేస్తున్నాడన్నాడు. ఏ ఉద్యోగం? అది మేమిద్దరం కలిసి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నామండి. అలాగా? మీ ఇద్దరికి ఎలా పరిచయం అయింది? ఆ, అసలు నాకు ఈ ఉద్యోగం అతనే ఇప్పించాడండి. లేకపోతే నాకు ఈ పని ఉండేది కాదు. ఏమిటో చదువులు ఉద్యోగాలంటూ తలో దారి వెళ్ళిపోతున్నాడు. చూడు బాబు, మా పెద్దబ్బాయి సరే. మా పెద్దమ్మాయి విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తుంది. వద్దనడానిక వీల్లేదు. వేడి నీళ్ళకి చన్నీళ్ళ. అది 4 డబ్బులు పంపిస్తేనే గాని ఇల్లు గడవదు. ఏం చెయ్యం? ఏమండి మా అన్నయ్య నా గురించి ఎప్పుడని చెప్పాడండి? కాదు, నా గురించే చెప్పాడు. మీ అందరి గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటాను. అది కాదండి. ఉండడ్డారా, అన్నం తినేవండి. తిను బాబు. అమ్మా, లక్ష్మి, ఇదేనా రావడం? బాబు, మా పెద్దమ్మాయి. అక్కయ్య అన్నయ్య ఫ్రెండ్. నువ్వు స్నానం చేసి రావే, అన్నం తిందు గాని. రాకయ్య, నీళ్ళు తొడతాను.
చెంబులు గిన్నెలు బిందులు ఏది వదలొద్దు. మేఘాలన్నీ వేసేసేయండి రా. అయ్యా కనికరించండి అన్ని పట్టిపోతున్నారు. బాబు ఎవడేస్తాడ్రా బాకీ నీ బాబు? పేదోళం అయ్యా కనికరించండి అయ్యా. నన్ను అడుగుతారా? అదిగో అయ్యగారు వస్తున్నారు, వెళ్ళి అడగండి. రండి రండి. అయ్యగారు ఉన్న భూమి మీ దగ్గరే ఉంది. మేకల్ని కోళ్ళని పట్టుకుపోతే మేము ఎలా బతికదయ్యా? నేను మీ కోళ్ళని కోసి పలావ్ చేసుకోను, మేకల్ని కోసి బిర్యానీ చేసుకోను. పేదోళం బాబు కనికరించండి బాబు. నేను మీకంటే పేదండ్రా, మీరిచ్చే వడ్డీ డబ్బుల మీద బతుకుతున్నాను రా. నేను అసలు ఇవ్వకపోతే పోయే, వడ్డీ కూడా ఇవ్వకపోతే నేను ఎట్టరా బతికేది? ఉన్న మున్సబ్గిరి ఎట్టగొప్పోయింది. మీ చేత కూడా సాగు దెబ్బలు ఎక్కడి నుంచి తినరా నేను? ఇగో పైగా నేను ఇట్ట పట్టుకెళ్ళిపోవటం అనేది ఇవాళ స్పెషల్ గా చేస్తుంది కాదు కదా. నేను ఈ వ్యాపారం మొదటి కాడి నుంచి జరుగుతూనే ఉందయ్యా. నేను ఊరిని అడిగెళ్ళిపోయాను అనుకోరా, మీకు లెక్క ఉండదు. ఇట్ట పట్టుకెళ్ళిపోతే కనీసం సంవత్సరానికన్నా వడ్డీ డబ్బులు కడతారు మీరు. అంచేత నేను చేసేది పెట్టి మీ బాబు కోసమే. నాకు చాలా విశాల హృదయం, మర్చిపో మాకు. అవును బాబు, 2 రోజుల్లో కట్టేస్తాను బాబు. చూసుకున్నానులే, పోనీరా. రాఘవయ్యా, రాఘవయ్యా. ఎవరు? లింగం గారా? రండి. నేను కాకపోతే ఇంకెవడయా నిన్ను పలకరించేది, నీ యోగక్షేమాలు విచారించేది? మీ పెద్దమ్మ వచ్చిందంట కదా, కూర్చోండి. జానకమ్మా, ఓ గ్లాసుడు మంచినీళ్ళు పంపించు. మరేంటయ్యా, సంవత్సరం దాటిపోతుంది, వడ్డీ డబ్బులు కూడా ముట్టలేదు. ఏదో రకంగా సెటిల్మెంట్ చేసాయి. నాకు సెటిల్ చేయాలనే ఉంది, కానీ ఇగా కూతురు అయ్యేపు కొడుకు అయ్యేపు సంపాదిస్తున్నారు. ఇంకా కానీలేంటి అర్థనాలేంటి? వాళ్ళ సంపాదన కూటికి గుడ్డకే చాలటం లేదు. అప్ప ఎప్పుడు ఎప్పుడు ఇదే మాట. సరే, ఏ ట్రైన్కి వచ్చింది మీ పెద్దమ్మాయి? పూరి ప్యాసింజర్లు వచ్చాను. అవును, మా పొలం మీ చేతిలో ఉంచుకొని బాకీ తీర్చమంటే ఎలా తీరుస్తారు? అది మాకివ్వండి, పంట పండించి బాకీ తీరుస్తాం అంతే. అమ్మాయి, నీకు ఈ గొడవలన్నీ ఎందుకు? నువ్వు ఊరుకో అమ్మా. మీరిలా ఊరుకోబట్టే ఆయన అలా మాట్లాడుతున్నాడు. అమ్మనా మరదలా, అమ్మనా పోతినా? రాఘవయ్య, మహాలక్ష్మి లాంటి కూతుర్ని ఇంట్లో పెట్టుకుని ఇంకా నువ్వు అవతల పడుతున్నావంటే నీ కాలం కలిసి రాలేదన్నమాట. అమ్మాయి ముఖంలో లక్ష్మి కడుందయ్యా, లక్ష్మి తాండవించేస్తుంది. ఇదిగా నీ చెయ్యోసారి ఈ గ్రహాల పొజిషన్ ఎట్టుందో చెప్తాను. మీరేం చెప్పక్కర్లేదు, నా చేతిలో ఏముందో నాకు తెలుసు. ఇదిగో చూడండి, మీరు చేతులు చూసి అప్పులు ఇస్తారా? మరి అది అప్పు తీర్చేసేయో కాదో చూసుకోవాలి కదా. రప్పించింది రాఘవయ్య గారికా వాళ్ళ అమ్మాయికా? వాళ్ళ అమ్మాయి చేయి చూస్తారు ఎందుకు? అమ్మాయి చెయ్యే కాదు, వాళ్ళ అబ్బ చెయ్యి చూస్తాను, వాళ్ళ అబ్బాయి చెయ్యి చూస్తాను. నా దగ్గర చేబదులుచుకున్నారు కాబట్టి ఆ చేతుల మీద నాకు హక్కు ఉంది. అడిగేందుకు నువ్వెవరనే? నేను ఎవరైనా మీకు కావాల్సింది డబ్బు, అంతేగా? నాకేం కావాలో నాకు తెలుసు, నాకేమి ఇవ్వాలో ఈ ఫ్యామిలీకి తెలుసు, ఈ ఫ్యామిలీ దగ్గర ఎట్లా తీసుకోవాలో నాకు తెలుసు. మీకేం కావాలో మీకు తెలుసు, మీకేమి ఇవ్వాలో మాకు తెలుసు. నువ్వెవరో నాకు తెలియదు, నీతో నాకు అనవసరం. నేనెవరో నీకు అనవసరమైనా నేను మర్యాదగా మాట్లాడటం మాకు అవసరం. బాబు, ఏమిటి బాబు వీధిలో రాద్దాంతం? అసలు అప్పున్నందుకే తలెత్తుకోలేకపోతున్నాను. ఇక 10 మందిలో అల్లరైతే చావాలంతే. నువ్వు వెళ్ళు బాబు, నువ్వు వెళ్ళు. లింగం గారు, నేను బతుకున్నదే మీ బాకీ తీర్చడం కోసం. ఇప్పటికీ మాట చాలా సార్లు చెప్పావు. ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వు. సరే, పండగ లోపల ఎట్లా తీరుతారో ఏంటో బాగా ఆలోచించుకోండి. లేకపోతే నేను ఆలోచించి కబురు చెప్తాను నీకు. అసలు నాకు చాలా విశాల హృదయం అయ్యా, అదే నా బలహీనత. ఈ రోజు అటు ఇటు తేల్చేద్దాం అనుకున్నాను, కానీ పరాయి మడిచి ముందు నీ పరువు నిలబెట్టడం నా బాధ్యత కనుక వెళ్ళిపోతున్నాను. అది ఈసారి మనం కలుసుకోవడం సెటిల్మెంట్ దగ్గరే. అక్కడ కూడా తేడా వచ్చిందనుకో, నా విశాల హృదయంలో నీకు చోటు ఉండదు. అది ఇప్ప